కొంతమంది యూట్యూబర్లకు చెప్తున్నా, ఇప్పటికన్నా మారండి రా అయ్యా, వ్యూస్ కోసం అడ్డమైంది అలా చేయకండి. చాలా మంది ఒక అమాయకురాలు బలి అయిపోయింది, ఆమెకు వశీకరణ చేసి తీసుకెళ్ళిపోయారు అంటారుగా. వశీకరణ కాదు, ప్రీ ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. కొన్ని ఓయో రూమ్లో వెనక బెడ్ ఉంది, ఓయో అని రాసింది, ఆ వీడియోలు కూడా వస్తున్నాయి. రాధిక డీజే టిల్లు, రాధిక 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 ఈమె లాయర్ అంట, అడ్వకేట్ అంట. అమ్మ నీకు నువ్వే న్యాయం చేసుకోలేకపోతున్నావు, ఇంకా జనాలకి ఏం న్యాయం చేస్తావమ్మా? సో నా దళిద్రం కాకపోతే స్టార్టింగ్లో మనను ఇంటర్వ్యూ చేసిన, నిజంగా మనోడు ఒక దైవ కార్యం కోసం వచ్చిండేమో, సమాజ సేవ చేయడానికి వచ్చిండేమో, సనాతన ధర్మం కోసం మాట్లాడడానికి వచ్చిండేమో అని ఇంటర్వ్యూ చేసినాక నేను మనన్ కాల్ కూడా మొక్కినా. నేను రెస్పెక్ట్ ఇచ్చిన మనోన్కి ఈరోజు నేను వేసుకోవడానికి ఎందుకు వచ్చినా అంటే, నేను 3 times మనోన్కి ఇంటర్వ్యూ చేయడానికి పోయినా. సో కొన్ని నిజాలు తెలిసినాయి. నా వేషధారణ చూసి మనోడు ఏమనుకున్నాడు తెలుసా, మంచి చిల్లు ఉంటాడేమో కాక అని చెప్పేసి, బాయ్ మాల్ ఉందా అన్నాడు. మాల్ అంటే ఏంద్రా బాబు అంటే, వీడుందా అని అడిగింది. తర్వాత వెళ్ళి మనం డిక్కిలా చూస్తే ఇన్ని వీడి ప్యాకెట్లు పడి ఉంటాయి. కర్రోడా, కర్రె కుక్క. మనం ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రూఫ్లు, వాళ్ళ ఈ యూట్యూబర్లు అంటే వ్యూస్ కోసం ఉండదు లేదు. మనకి ఎప్పుడో ఇంటర్వ్యూలు చేసినా ఏదో తమ్నైల్ చేంజ్ చేసి పెడుతురు. ఎందుకు ఇట్లా తయారయ్యారా మీరు? నాకు అర్థమైతే వ్యూస్ కోసము ఒక కుక్కని తెచ్చి దాన్ని మంచి టీషర్ట్ వేసి కళ్ళద్దలు పెట్టినా మీకు వ్యూస్ వస్తాయి. జర్నలిజం చదివినారు కదా, సర్టిఫికేట్ తీసుకున్నారు కదా, ఒక శాటిలైట్ ఛానల్లో కూర్చున్నారు కదా. ఈ హౌలగాడు ఒక లైవ్ లో కూర్చుంటే అఘోరిగాడు సిగ్గులేని వర్షిని. సో ఈమె కూర్చుంటే అఘోరి గారు, మీరు ఫ్రేమ్లో ఒక్కరుంటే మంచిగా కలర్ఫుల్ అనిపిస్తలే, వర్షిని రా అమ్మ పాట పాడండి, పెళ్ళైపోయింది కదా, నెక్స్ట్ శోభనం ఎక్కడ అంట. అలా శోభనం పెట్టుంటే అది పోయి కెమెరా పెట్టి కంటెంట్ వస్తుంది. ఎట్లా చేసుకుంటారు, మీకు ఏం లేవు కదా సామాన్లు అని పెట్టు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఒక జర్నలిస్ట్మేనా నువ్వు? కొంతమంది ఛానల్లో నిజంగా సిగ్గు లేదు బై. వీళ్ళ గురించి చెప్పొద్దురా బాబు, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే దారుణంగా తయారయ్యి వీళ్ళైతే. చాలా మంది అంటారు వీనికి వశీకరణ రాదని. 100% వీనికి వశీకరణ వస్తుంది, చేతబడి వస్తుంది. ఎందుకంటే నాకు కొన్ని వీడియోలు చూపించిన ఇంటర్వ్యూ టైంలో నేను ప్రోమోలో వేయలేదు అవి. శివయ్యని అడ్డం పెట్టుకొని నువ్వు అన్ని పనులు చేసినావు బిడ్డ. శివయ్య కనుక కన్నెర్ర చేసిండు అనుకో, 7 జన్మలు కాదు కదా, నీకు 100 జన్మలు కూడా ఉండవు. అంత దారుణంగా అయిపోతావు. హాయ్ అండి, నమస్తే అందరికీ. సో ఇన్స్టాగ్రామ్ తీసినా, యూట్యూబ్ తీసినా కనిపించదు దళిద్ర ముఖం ఒకటే. ఎవరైనా పొద్దున లేచి అమ్మ ముఖమో, తమ్ముని ముఖమో, నాయన ముఖమో, దేవుని ముఖమో చూస్తారు సెంటిమెంట్ కోసం. ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే నిద్ర లేవగానే ఫస్ట్ సెల్ ఫోన్ ఆన్ చేస్తారు. ఆన్ చేసిన వెంటనే దళిద్రం ముఖం వస్తుంది. సో నా దళిద్రం కాకపోతే స్టార్టింగ్లో మనను ఇంటర్వ్యూ చేసిన, నిజంగా మనోడు ఒక దైవ కార్యం కోసం వచ్చిండేమో, సమాజ సేవ చేయడానికి వచ్చిండేమో, సనాతన ధర్మం కోసం మాట్లాడడానికి వచ్చిండేమో అని ఇంటర్వ్యూ చేసినాక నేను మనన్ కాల్ కూడా మొక్కినా నేను. సో అట్లా అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చిన మనోన్కి ఈరోజు నేను వేసుకోవడానికి ఎందుకు వచ్చినా అంటే, నేను 3 times మనోన్కి ఇంటర్వ్యూ చేయడానికి పోయినా. సో కొన్ని నిజాలు తెలిసినాయి. కొంతమంది యూట్యూబర్లు కొంచెం తెలుసుకొని వ్యూస్ కోసం ఏదేదో మాట్లాడుతారు. నేను వ్యూస్ కోసం అయితే కాదు, సో నిజాలు మాట్లాడడానికి వచ్చిన. అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు, యూట్యూబర్లు కాదు, మంచి పెద్ద ఛానల్స్లో జర్నలిస్టులు, వాళ్ళు కొంచెం క్వశ్చన్ వేసేది పోయి వాళ్ళు మసాలా కంటెంట్ చేస్తారు. సో వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలి. సో ఇంకొకటి, మనోన్ ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రూఫ్లు, వాళ్ళ ట్రాన్సాక్షన్తో సహా నేను బయట పెడతాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ అందరు తెలిసిన విషయమే, అన్ని ఛానల్లో చెప్తారు, కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తా. నేను ఇంటర్వ్యూ చేయడానికి పోయినప్పుడు నా వేషధారణ చూసి మనోడు ఏమనుకున్నాడు తెలుసా, మంచి చిల్లు ఉంటాడేమో కాక అని చెప్పేసి, బాయ్ మాల్ ఉందా అన్నాడు. మాల్ అంటే ఏంద్రా బాబు అంటే, వీడుందా అని అడిగింది. అంటే నా స్టైల్ చూసి అట్లా అనుకున్నాడేమో. సరే వీళ్ళు అఘోరీలు కదా, తాగుతారేమో అనుకున్నా. తర్వాత వెళ్ళి మనం డిక్కిలా చూస్తే ఇన్ని వీడి ప్యాకెట్లు పడి ఉన్నాయి. సరే వీళ్ళు అఘోరీలు కదా, వీళ్ళకి పర్మిషన్ ఉంటుందేమో, తాగుతున్నారులే అనుకున్నా. ఈ విషయం పక్కన పెడితే చాలామంది వర్షినికి అయ్యో పాపం ఒక అమాయకురాలు జీవితం నాశనం అయిందంటారు. ఆమె జీవితం అస్సలు నాశనం కాలే, ఆమె చాలా క్లారిటీగా ఉంది.
డే 1లో నేను సాధన నేర్చుకోవడానికి వెళ్ళాను అమ్మగారి దగ్గరికి అన్నది. అమ్మ కాస్త మొగుడుగా అయిపోయిండు. సరే మనోడు మగాడు అనుకుంటే మగుడైన అనుకోవచ్చు. ఒక అమ్మాయి అయితే లెస్బియన్స్, వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. ఒక అబ్బాయి అంటే వాళ్ళు బైసెక్షువల్, వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు. కానీ వీడు ఉన్న సామాన్లు కట్ చేసుకున్నాడు కదా, ఏం చేస్తాడు నాకు అర్థం కాదు. సరే వీనికంటే సామాన్లు లేవు, వాడు ఏదో కింద మీద వాడు తృప్తి చెందుతాడు. మరి ఎవరైనా ఏజ్లో ఉన్నావు కదా అమ్మ, నువ్వేం చేస్తావు నాకు అర్థమవుతలేదు. చాలామంది ఒక అమాయకురాలు బలి అయిపోయింది, ఆమెకు వశీకరణ చేసి తీసుకెళ్ళిపోయారు అంటారుగా. వశీకరణ కాదు, ప్రీ ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఈ అమ్మాయికి ఎప్పటి నుంచో ఫేమస్ అవ్వాలని ఉంది. రీల్స్ చూసిరే మధ్య వస్తున్నాయి, అమ్మాయి డాన్స్ వీడియోలు వస్తున్నాయి. కొన్ని ఓయో రూమ్లో వెనక బెడ్ ఉంది, ఓయో అని రాసి ఉంది, ఆ వీడియోలు కూడా వస్తున్నాయి. సో ఆమె కోసం మీరు అస్సలు బాధపడొద్దు. ఆమె లగ్జరీ లైఫ్ కోరుకొనే పోయింది. ఈ అఘోరికి కూడా ఏదో ఒక రోజు నామాలు పెడతాం. ఇంక నామాలు పెట్టడానికి కూడా జాగలేదు, కానీ ఎన్నో తను నామాలు పెట్టేసి వచ్చేస్తుంది. ఆమె గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కనీ పెంచి పెద్ద చేసిన అమ్మ వాళ్ళకే ద్రోహం చేసి వెళ్ళిపోయింది. వీడన మధ్యలో వచ్చినాడు వీడు అవలగాడు. సో వీనికి ఎప్పుడొకప్పుడు వదిలేస్తుంది. సో తను చాలా క్లారిటీగా ఉంది, ఏడికి పోయినా ఆమె ఈజీగా వచ్చేస్తుంది. సో ఆమె గురించి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అన్నీ తెలిసే పోయింది. ఇవి అన్నీ పక్కన పెడితే రాధిక, డీజే టిల్లు, రాధిక రాధిక రాధిక, ఈమె లాయర్ అంట, అడ్వకేట్ అంట. లాయర్ అంటే ఏంది, అడ్వకేట్ అంటే ఏంది? అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం కోసం పోరాడాలి, వాళ్ళకి మంచిగా ఏమంటారు బూస్టప్ చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి. అమ్మ నీకు నువ్వే న్యాయం చేసుకోలేకపోతున్నావు, ఇంకా జనాలకి ఏం న్యాయం చేస్తావమ్మా? అడ్వకేట్ అని ఎక్కడ చెప్పకు దయచేసి. అడ్వకేట్స్కున్న వాల్యూ తీయకు. ఏంటన్నా షాప్లా పోయి జాడు గిడు కొట్టుకో, మంచిగా బతుకో. ఎందుకంటే ఈమెనే అమాయకురాలు అనుకున్నారు చాలామంది. ఈమె ఒక మంచి ప్లాన్లో ఉంది, నువ్వు ఒక మంచి ప్లాన్లో ఉన్నావు, వాడైతే ఇంకా పెద్ద ప్లాన్లో ఉన్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు నెక్స్ట్ నేను ఎమ్మెల్యే కావాలి, నెక్స్ట్ నేను సర్పంచ్ కావాలి, నెక్స్ట్ నేను కార్పొరేటర్ కావాలి, పూజలు చేయి, యాగాలు చేయి అని చెప్పి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు. వీనికి గూగుల్ పే, ఫోన్పే, జీప్ అన్నీ ఉన్నాయి. వీనికి ఇంకోటి అయితే భారత్ పే అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. మీరు చూసిన ఐఫోన్ ఒకటే, OnePlus ఒకటే, వాని డిక్కీలో ఇంకా 2 ఫోన్లు ఉంటాయి. ఎవరికైనా తెలుసా? ఆ డిక్కీలో సపరేట్ ఒక బాక్స్ చేసి పెట్టుకున్నాడు. ఆ బాక్స్లో అన్ని దళిద్రాలు ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. నాకు తెలిసి వాడు కట్ చేసుకోకపోయి ఉంటే కొండమ్స్ కూడా ఉండేవేమో మన దగ్గర. నిజంగా చెప్తున్నా, ఈ యూట్యూబర్లు అంటే వ్యూస్ కోసం ఉన్నది లేదు. మనకి ఎప్పుడో ఇంటర్వ్యూలు చేసినా ఏదో తమ్నెల్ చేంజ్ చేసి పెడుతురు. ఎందుకు ఇట్లా తయారయ్యారా మీరు? నాకు అర్థమైతే వ్యూస్ కోసము. ఒక కుక్కని తెచ్చి దాన్ని మంచి టీషర్ట్ వేసి కళ్ళద్దాలు పెట్టినా మీకు వ్యూస్ వస్తాయి. జనాలు దునియాలో ఏం జరుగుతుందో చూడడానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఉన్న నిజాలు చూపండి, వ్యూస్ కోసం కాదు. వీనికి ఎప్పుడో 6 నెలల కింద ఇంటర్వ్యూ చేస్తే లేటెస్ట్ తమ్నెల్ ఫోటోలు చేసి పెడతారు, ఆన్ చేయగానే ఇంటర్వ్యూ ఉంటుంది. సో దయచేసి జనాల టైం వేస్ట్ చేయకండి. జనాల టైం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ దళిద్రుని కోసం మాట్లాడడం ఎందుకు, అనవసరంగా మనకు చాలా కేసులు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో నేను ఈరోజు మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, స్పెషల్లీ జర్నలిస్టులు, పెద్ద ఛానల్స్, శాటిలైట్ ఛానల్ వాళ్ళు, పోనీ యూట్యూబర్లు అంటే ఏదో వ్యూస్ కోసం వచ్చిరాని యాంకరింగ్ చేసుకుంటా, వచ్చిరాని కంటెంట్ చేసుకుంటా ఏవో చేస్తున్నారు. కానీ మీకేమైంది భయ్యా? నాకు అర్థమైతేలే. జర్నలిజం చదివినారు కదా, సర్టిఫికేట్ తీసుకున్నారు కదా, ఒక శాటిలైట్ ఛానల్లో కూర్చున్నారు కదా. ఈ హౌలగాడు ఒక లైవ్లో వచ్చి కూర్చుంటే అఘోరిగాడు పక్కన పెద్దమ్మ ఉంది వర్షిని, సిగ్గులేని వర్షిని. సో ఈమె కూర్చుంటే అఘోరి గారు, మీరు ఫ్రేమ్లో ఒక్కరుంటే మంచిగా కలర్ఫుల్ అనిపిస్తలే, వర్షిని రా అమ్మ పాట పాడండి, పెళ్ళైపోయింది కదా, నెక్స్ట్ శోభనం ఎక్కడ అంట. అలా శోభనం ఏంటంటే అది పోయి కెమెరా పెట్టి కంటెంట్ వస్తుంది. ఎట్లా చేసుకుంటారు, మీకు ఏం లేవు కదా సామాన్లు అని పెట్టు. ఒక జర్నలిస్ట్వేనా నువ్వు? కొంతమంది ఛానల్లో నిజంగా సిగ్గు లేదు భయ్. కొన్ని న్యూస్ ఛానల్స్ అట్లే తయారైన న్యూస్ అని చూపిస్తారు. కొన్ని యూట్యూబర్లు అయితే ఇంకా వీళ్ళ గురించి చెప్పొద్దురా బాబు, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే దారుణంగా తయారయ్యారు వీళ్ళైతే. సీరియస్లీ చెప్తున్నా, ఈ విషయం మీద మాట్లాడి కూడా వేస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు మాట్లాడడం రీజన్ ఏంటంటే, వీని వెనక ఉన్న రాజకీయ నాయకులు మాకు తెలుసు, ఆ ప్రొడ్యూసర్లు మాకు తెలుసు, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసింది మాట్లాడిన రికార్డ్స్ కూడా అన్నీ ఉన్నాయి. నేను మెల్లమెల్లగా బయట పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టాపికే మాట్లాడొద్దు అనుకున్నా, కానీ నా కర్మ కొద్దిగా ఇంక ఇంటర్వ్యూ చేసినా కదా, వ్యూస్ ఎక్కువ పోయినాయి కదా. నేను ఇంటర్వ్యూ చేసినాక చాలామంది వీనికి ఇంటర్వ్యూలు చేసిరు. సో దట్స్ వై వీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. కృష్ణానగర్లో కొన్ని రోజులు తిరిగిండు సినిమాల కోసం, వేషాలు వేసుకొని, ఛాన్సులు రాలేదు. అక్కడక్కడ అమ్మాయిలను ఫ్లడ్ చేసి కూడా తిరిగిండు. వాడు మెయిన్ పాయింట్ 1 సామాన్ కట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అనుకోండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొంచెం అమ్మాయి ఫీలింగ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు సర్జరీ చేసుకున్న వాళ్ళు అమ్మాయి ఇచ్చే సుఖం ఇవ్వగలుగుతారు. ఇప్పుడు బైసెక్షువల్ అనుకోండి, వాళ్ళకి తెలిసిన విషయమే. ఇప్పుడు అమ్మాయి లెస్బియన్స్ అనుకోండి, వాళ్ళకి కావాల్సిన సుఖం వాళ్ళు పొందుతారు. వీడు ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయి ఫీలింగ్స్ లేనోడు కదా, వీని సామాన్ మీద చుక్క పెట్టారు అన్నమాట, చురుకు పెట్టారు. చురుకు పెడితే వాని ఇంజన్ పనిచేయడం బంద్ చేసింది. సో అప్పుడు పోయి ఏం చేసిండు కాక, ఎక్కడనో కాశీకి వెళ్ళిపోయిండు. అక్కడ ఎవరికి తెలుగు రాదు, అంతా హిందీ వాళ్ళు. అవతారం చేంజ్ చేసుకుంటూ, సామాన్ కట్ చేసుకుంటూ, ఒక సర్టిఫికేట్ తీసుకుంటూ అయిపోయింది. ఇక సనాతన ధర్మం అంటున్నావు, అవునరా హౌలే
కర్రోడా, కర్రె కుక్క, సనాతన ధర్మం కోసం ఏం చేసినావురా బాయ్ నువ్వు అంటే అంటే మన తెలుగు ప్రజలు నిజంగా నువ్వు సనాతన ధర్మం కోసం పోరాడడానికి వచ్చినావేమో అని చెప్పేసి నేను వదిలేసారు. కాకి డ్రెస్ వేసుకొని పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కాళ్ళు లేపినావు, దుర్భాషలు మాట్లాడినావు, అమ్మ లక్కల కాడికి లెక్క పెట్టినావు. అయినా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చారు? నిజంగా దైవ కార్యం చేయడానికి వచ్చిండేమో, నిజంగా దైవ స్వరూపుడేమో, సనాతన ధర్మం అంటుండే కానీ రెస్పెక్ట్ ఇచ్చారు. ఒక్కవేళ వాళ్ళు తలుచుకొని ఉంటే బిడ్డ నిజంగా చెప్తున్నా, నీకు బట్టలు కూడా తీసుకొట్టానికి బట్టలు కూడా ఉండే కదా అయ్యా, నువ్వు బత్తెల్ని తిరుగుతావు, ఇంకేం కూడా తీసుకొడతారా? ఆ బూడిద ఒకటి ఉంది, అది పాండ్స్ పౌడర్కి వస్తా రాసుకుంటున్నావు, మంచి క్వార్టర్లు బ్రీజర్లు అన్నీ తలిగిస్తున్నావు, సిగరెట్ తాగుతున్నావు, అన్నీ చేస్తున్నావు. ఎందుకు ఆ ఘోరీలో ఇజ్జత్ తీస్తున్నావు? ఇప్పుడు లోక కళ్యాణం కోసం వచ్చినా, నేను లోక కళ్యాణం కోసం వచ్చినా అనుకుంటున్నావు, నువ్వే 2-3 కళ్యాణాలు చేసుకున్నావు. ఇవి తెలిసి వచ్చినాయి, ఇంకా తెలియని ఇంకెన్ని ఉన్నాయో, ఇంకా బయటికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. బయటికి వస్తే పరువు పోతుందని చెప్పేసి బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీనివాస్ గుర్తుపెట్టుకో. దయచేసి మన తెలుగు ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇలాంటి చెత్త నా కొడుకుని మీరు వదిలేస్తే నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు 10 మంది పుట్టుకొస్తారు, మన అమ్మ అక్క చెల్లెల లైఫ్తో ఆడుకుంటారు. సో దయచేసి వీనికి కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి, చూసే ప్రజలకి, మన హిందూ ధర్మాన్ని కాపాడే, సనాతన ధర్మాన్ని కాపాడే పెద్ద వేద పండితులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు నేను రిక్వెస్ట్ చేసినా, దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. వీడు ఏపీ తెలంగాణలో ఎక్కడ కనిపించినా దయచేసి వీనికి చాలా ఘోరంగా, వీళ్ళు రేపిస్ట్ కంటే డేంజర్ వీడు, రేపిస్ట్ కంటే డేంజర్గా వీడు, 420 కంటే డేంజర్గా వీడు, మనుషులను మ్యానిపులేట్ చేస్తుండు వీడు. 2 మంత్రాలు నేర్చుకుంటూ. చాలామంది ఉంటారు వీనికి వశీకరణ రాదని. 100% వీనికి వశీకరణ వస్తుంది, చేతబడి వస్తుంది. ఎందుకంటే నాకు కొన్ని వీడియోలు చూపించిన ఇంటర్వ్యూ టైంలో నేను ప్రోమోలో వేయలేదు, అవి 1 ఫోన్లలో ఉన్నాయి అవి. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఒక అమ్మాయి, మా యాంకర్ ఫీల్డ్ అని ఒక అమ్మాయి ఉండే, మనకి ఇంటర్వ్యూ చేయడానికి పోయినప్పుడు నేను చూసిన అమ్మాయిని. ఆ అమ్మాయి నంబర్ వీడు తీసుకుని ఊకే వీడియో కాల్స్, మెసేజెస్, ఆడియో కాల్స్ ఊకే చేస్తుండే. పక్కన ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారనే కట్ చేస్తుండే. ఎందుకు ఫోన్ లేపుతలేవు, నన్ను ఎందుకు ఇట్లా హర్ట్ చేస్తున్నావు అంటుండే. ఒకవేళ ఆ అమ్మాయికి హెచ్చరించకపోయి ఉంటే నేను, ఇక ఆ కొడుకులు ఇట్లా దొంగ కొడుకులు ఉంటారు, ఏదో ఒక మాయమాటలు చెప్తారు, వాళ్ళు ఎంబడి తిప్పుకుంటారు అమ్మ అని చెప్పిన ఆ పిల్లకి. అప్పుడు జాగ్రత్త పడ్డది. లేకపోతే ఈరోజు వర్షిని ప్లేస్లో, ఈ రాధిక ప్లేస్లో ఆ అమ్మాయి ఉండేది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అమ్మాయికి అర్థమైపోతుంది ఎవరు అనేది. సో దయచేసి ఇలాంటి చెత్తన కొడుకుని ఎంకరేజ్మెంట్ చేయకండి. వీనికి వాల్యూ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే వాడు సనాతన ధర్మం అనేది ఒకటి అడ్డం పెట్టుకున్నాడు. సనాతన ధర్మం కోసం నువ్వు ఏం చేసినావురా భయ్? వచ్చి పోలీసు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, గుళ్ళ కాడ పోయి పెట్రోల్ పోసుకుంటున్నావు, అమాయక ప్రజల్ని కొడుతున్నావు. ఒక్కసారి సికింద్రాబాద్లో ముచ్చాలమ్మ గుడి మీద అటాక్ జరిగినప్పుడు నువ్వు ఒక్కనివే పోలేదు అడిగి పీకుని కానివి, చాలామంది పోయారు, చాలామంది జోగ్నీలు పోయారు, ట్రాన్స్జెండర్స్ పోయారు, మన తెలుగు ప్రజలు పోయినారు, నార్మల్ పీపుల్స్ పోయినారు, సనాతన ధర్మాన్ని కాపాడే పండితులు పోయారు. నువ్వు ఏం చేసినావు రాడా? అందరిలానే నువ్వు లేను. నువ్వు ఏదైనా స్పెషల్ చేస్తే నిజంగా సనాతన ధర్మం కోసం వచ్చినావు అనుకుంటుండే. పెట్రోల్ వేసుకుంటావు, ఆడికి తిరుగుతావు, ఈడికి తిరుగుతావు, హరార్ మహాదేవ్ అంటావు. హరార్ మహాదేవ్ శివుని పేరు పెట్టుకొని, శివయ్యని అడ్డం పెట్టుకొని నువ్వు అన్ని పనులు చేసినావు బిడ్డ. శివయ్య కనుక కన్నెర్ర చేసిండు అనుకో, 7 జన్మలు కాదు కదా నీకు 100 జన్మలు కూడా ఉండవు, అంత దారుణంగా అయిపోతావు. నిజంగా చెప్తున్నా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఎవరో ఒకరు సైకిల్ తలుగుతారు, తలిగినప్పుడు నీకు చెక్కేస్తారు కింద అసలు ఏం లేదనుకో చెక్కడానికి, మీదనే చెక్తారు నీకు. సో దయచేసి ఇలాంటి చెత్తన కొడుకులకు సపోర్ట్ చేయకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది యూట్యూబర్లకు చెప్తున్నా, ఇప్పటికన్నా మారండి రా అయ్యా, వ్యూస్ కోసం అడ్డమైంది అలా చేయకండి. మనకు సొసైటీలో చాలా జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. దాని మీద చేయండి. వీనికి ఎప్పుడో ఇంటర్వ్యూ చేసింది కంటెంట్ లేక తమ్నెయిల్ చేంజ్ చేసి వదిలేస్తారు. దయచేసి ఇప్పటికన్నా మారండి యూట్యూబర్లు. కొంతమంది చెప్తున్నా, కంటెంట్ లేకపోతే మూసుకొని కూర్చొని ఇంట్లో వంటలు వండుకోండి, కానీ అడ్డమైన కంటెంట్లు చేయకండి, ఫేక్ న్యూస్ జనాలకు చూపించకండి. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే దారుణంగా తయారయ్యారు. సరే యూట్యూబర్లు అంటే ఏదో వ్యూస్ కోసం కింద మీద పెండ తింటారు పోయి. ఈ జర్నలిస్టులకు ఏమైనా నాకు అర్థం కాదు, మంచి పెద్ద టీవీలా జర్నలిజం చేసి కోట్ వేసుకొని కూర్చున్నారు కదా, వీళ్ళిద్దరు ఉంటే మంచిగా అనిపిస్తుందంట కాకలకి. వాళ్ళు ఇప్పుడు జర సేపు అయితే ఎన్నో శోభనం పెట్టుకుంటారు మాట, వెళ్ళి కెమెరా పెట్టి ఎట్లా చేస్తారు చూడు, మళ్ళీ అది కూడా ఫ్రేమ్లు ఉంటే మంచిగా ఉంటుంది కదా. సిగ్గు తెచ్చుకుంటారు అయ్యా, సోషల్ మీడియాని మొత్తం భర్ష పట్టిస్తారు. ఈ విషయం మీద నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ. తప్పుగా అయితే నేను మాట్లాడలేదు, నిజం చెప్తే చెప్తున్నది కొట్టినట్టే ఉంటుంది. ఈ జర్నలిస్ట్లకు కావచ్చు, కొంతమంది యూట్యూబర్లకు కావచ్చు, అండ్ స్పెషల్గా ఈ చెత్త నా కొడుకుకి. సైనింగ్ ఆఫ్ తేజ.